మంది పోటీ పడుతున్నారు, ఎంతమంది విజయం సాధించారు, దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మనం యుద్ధంలో విజయం సాధించడం చాలా సులువు. మొట్టమొదట ఇప్పుడు ప్రస్తుతం రాసిన వారు రాయబోతున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వివరాలు చాలా చాలా ఉపయోగపడతాయి. దీని యొక్క వివరాలను మనం పరిశీలిద్దాం. జేఈ మెయిన్స్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు నిర్వహిస్తారు. ఒకటి జనవరిలో జరుగుతుంది సెషన్ 1, అదేవిధంగా ఏప్రిల్ నెలలో సెషన్ 2 జరుగుతుంది. ఇది మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్. దేశవ్యాప్తంగా మొత్తం 13 స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్తో పాటు 13 స్థానిక అస్సామీ, బెంగాల్, ఇంగ్లీష్, గుజరాత్, హిందీ, తమిళ్, తెలుగు, ఉర్దూ తదితర 13 భాషలు నిర్వహిస్తారు. ఈ యొక్క జేఈ మెయిన్ ఎగ్జామ్లో జెండర్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఏ సెషన్లో ఎంతమంది రాశారు వీళ్ళని తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం సెషన్ 2లో మొత్తం కేటగిరీ వైజ్గా పరిశీలిస్తే పురుషులు 7,26,205 మంది రాస్తే అమ్మాయిలు 3,35,635 అంటే మొత్తం 10,61,848 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ రాసినటువంటి వారి యొక్క సంఖ్యను పరిశీలిస్తే 9,92,350 మంది సెషన్ 2 ఎగ్జామ్ రాశారు. అదేవిధంగా ఈసారి డే 1లో ఎంతమంది రాశారు, డే 5లో ఎంతమంది రాశారు అంటే తదితర 1లో 2 సెషన్లు, డే 2లో 2 సెషన్లు, డే 3, డే 4, డే 5లో ఉన్నటువంటి సెషన్లలో ఎంతమంది అభ్యర్థులు అయ్యారనే వివరాలు కూడా ఇక్కడ సమగ్రంగా మనం చూడవచ్చు. అదేవిధంగా మొత్తం ఈ యొక్క జేఈ మెయిన్ని ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది అపేర్ అయ్యారు అనే దాన్ని అంటే 2 సెషన్లలో జనవరి సెషన్ మరియు ఏప్రిల్ సెషన్లు పరిశీలిస్తే మొత్తంగా టోటల్గా దీనికి 15,39,848 మంది యూనిక్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ బోత్ సెషన్ జనవరి అండ్ ఏప్రిల్. కానీ రాసినటువంటి వారు 14,75,103 మంది అంటే సుమారుగా 25 ఒక 40 65 సుమారు 65,000 మంది ఎగ్జామ్ని రాయలేదని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కట్ ఆఫ్ కేటగిరీ జేఈ అడ్వాన్స్కి ఎంతమందిని పేపర్ 1 అంటే బీఈ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈ అడ్వాన్స్ ఐఐటీలలో ప్రవేశాల కోసం జేఈ మెయిన్స్లో ఎవరైతే టాప్ 20% ఉంటారో వారిని జేఈ అడ్వాన్స్ పరీక్షకు అనుమతిస్తారు. ఈ సంవత్సరం ఏ కేటగిరీ వారికి ఎంత పర్సెంటేజ్ అనేది పరిశీలిస్తే మనకి స్క్రీన్ మీద జనరల్ అంటే అన్రిజర్వ్డ్ ఆల్ క్యాండిడేట్స్కి ఎవరైనా సరే టాప్ 100% నుంచి 93.1023262 ఈ యొక్క పర్సెంటేజ్ సాధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అంటే సుమారు 97,321 మంది అడ్వాన్స్కి అనుమతించారు. అదేవిధంగా పీడబ్ల్యూడీలో, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలో, ఎస్సీలో, ఎస్టీలో కేటగిరీ వేరుగా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఈ యొక్క సంఖ్య కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయబడి ఉన్నది. అదేవిధంగా మనకు పేపర్ 1లో జెండర్ వైజ్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థుల వివరాలు ఇక్కడ 15,39,840 మొత్తం చేసుకుంటే థర్డ్ జెండర్ కూడా ఒకళ్ళు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ అపీల్ అయినటువంటి వాళ్ళ సంఖ్య పరిశీలిస్తే మాత్రం థర్డ్ జెండర్ అనే అభ్యర్థి ఒకళ్ళు చేసుకున్నారు కానీ పరీక్ష రాయలేదు. మొత్తం 14,75,103 మంది అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఎగ్జామ్ రాశారు. దీంట్లో 9,73,784 మంది అబ్బాయిలు కాగా 5,01,1319 మంది అమ్మాయిలు ఈ యొక్క జేఈ మెయిన్ ఎగ్జామ్ పేపర్ 1 బీజీ బీటెక్ ఎగ్జామ్ని రాశారు. అదేవిధంగా మొత్తం ఈ సంవత్సరం 24 మంది అభ్యర్థులు 100% సాధించారు ఆయా సెషన్స్లో. అయితే వీరికి ఎవరెవరు ఏ రాష్ట్రం చేస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎండి ఆనస్ రాజస్థాన్ నుంచి, ఆయుష్ సింఘాల్ రాజస్థాన్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి 2, మహారాష్ట్ర నుంచి, రాజస్థాన్, తెలంగాణ నుంచి మొత్తం 3 ఒకరు హర్ష ఏ గుప్తా, అదేవిధంగా వంగాల అజయ్ రెడ్డి, అదేవిధంగా బనీ బ్రాటా మాజీ తెలంగాణ నుంచి చేసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ అనే అమ్మాయి 100% సాధించారు. మొత్తంగా ఈ యొక్క 100% సాధించిన వారు 24 మంది కావడం విశేషం. అదేవిధంగా రాష్ట్రాల వారీగా ఎవరెవరికి 100% అంటే వచ్చింది టాపర్స్గా నిలబడ్డారు 100% కానీ 99 సంథింగ్ కానీ వచ్చినటువంటి వాళ్ళ యొక్క వివరాలు కూడా దీంట్లో పొందపరచడం జరిగింది. మీరు స్క్రీన్ మీద వీటిని చూడవచ్చు.
అదేవిధంగా మనకు కేటగిరీ జనరల్ కేటగిరీ కింద అంటే మొత్తం ఈ యొక్క అప్లికేషన్ నెంబరు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 100% సాధించిన వాళ్ళ యొక్క పూర్తి పేర్లు కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయబడినాయి. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఈడబ్ల్యూఎస్లో ఎవరు టాప్ ఎవరు, ఓబీసీలో ఎవరు, ఎస్సీ కేటగిరీలో ఎవరు, ఎస్టీ కేటగిరీలో ఎవరు అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయబడింది. అదేవిధంగా పీడబ్ల్యూడీ కేటగిరీలో కూడా ర్యాంకర్ ఎవరు అన్నది మెన్షన్ చేయబడ్డారు. అదేవిధంగా జెండర్ వైజ్గా పరిశీలిస్తే మొత్తం 24 మంది అభ్యర్థులు 100% సాధిస్తే వాళ్ళు కేవలం 2 మాత్రమే బాలికలు ఉన్నారు. ఒకళ్ళు వెస్ట్ బెంగాల్ చెందిన దేవదత్ మాజీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ. ఇవి 2 మాత్రమే బాలికలు ఉండగా మిగతా 22 మంది బాలురు కావడం విశేషం. అదేవిధంగా ఈ యొక్క పరీక్షకు సంబంధించి సమగ్రమైన యొక్క అంటే ఎక్కడెక్కడ ఈ యొక్క పరీక్షలు నిర్వహించారు, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఎన్ని సెంటర్లు పెట్టారు, అక్కడ ఎటువంటి జామర్స్ 5G టెక్నాలజీ జామర్స్ ఎలా పెట్టారు, ఏ బేస్డ్ వీడియో అనలిటిక్స్ని ఏ విధంగా తయారు చేశారు, అదేవిధంగా ఎక్కడన్నా CCTV సర్వేలెన్స్ ఏ విధంగా చేశారు, అదేవిధంగా పీడబ్ల్యూడీ సంబంధించిన యొక్క వివరాలు కానీ, బయో బ్రేక్స్ కానీ, బయోమెట్రిక్ అటెండెన్స్ కానీ, ఆ విధంగా పూర్తి వివరాలను ఇక్కడ మనకు మెన్షన్ చేయబడ్డది. ఇక అదేవిధంగా పేపర్ 2A అంటే బీఆర్కు లేదా పేపర్ 2B బీ ప్లాన్కి సంబంధించిన వీళ్ళని తర్వాత సపరేట్గా ప్రకటిస్తామని చెప్పి NTA పేర్కొన్నది. ఈ యొక్క పూర్తి వివరాలు మనకు తెలిసి ఉంటే ఎవరెవరైతే అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా తమ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్య చూసుకొని వాటికి తగ్గట్టుగా ఆ యొక్క ప్లాన్ చేసుకొని ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా రాస్తే తప్పకుండా అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వస్తుంది, మంచి IITలో సీట్ పొందవచ్చు. అదేవిధంగా ఇక అడ్వాన్స్కి కాకుండా JEE మెయిన్స్లో ప్రకారం NITలో, IIITలో, GFITలో సీటు పొందే వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ యొక్క ఉత్తమ ర్యాంకులు సాధించి భారతదేశం కాబోయే భావి ఇంజనీర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.